రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందజేసిన సందర్భంగా హైదరాబాద్ నుంచి రైతన్నకు భరోసా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు రాష్ట్రంలోని రైతు వేదికల నుంచి పాల్గొని రైతులను ఉద్దేశించి మంగళవారం సాయంత్రం మాట్లాడారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ రైతు వేదిక నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ హేమవతి, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, జిల్లా హార్టికల్చర్ అధికారి సువర్ణ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతులు, 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగని ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చే ఆశీర్వాదాన్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు, భూమితో ముడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో